బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సాయిబాబా ఆరోపించారు. బట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం పునరుద్ధరణ పేరుతో లక్షల రూపాయలు మాయమయ్యాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ నేత వరికుటి అశోక్ బాబుతో ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అశోక్ బాబు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. 14 లక్షలతో పునరుద్ధరణ చేసిన ఎండీఓ కార్యాలయాన్ని అశోక్ బాబు ప్రారంభించడం ఏంటని నిలదీశారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అశోక్ బాబు గారు, వరికుటి అశోక్ బాబు గారు ఇన్ఛార్జిగా ఈ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి వచ్చారు. అతను పార్టీలో పెద్ద అవ్వచ్చు, నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థి అయితే అయి ఉండొచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఈ రోజున అధికారిక కార్యక్రమాలన్నింటిలో ముందు ఆయన పెట్టి ప్రారంభించడం, ఆయన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో అతన్ని ముందు పెట్టడం, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఆయన రాజ్యం వెళ్ళటం, ఇది ఎంతవరకు సమంజసం? మొన్న 8వ తారీఖున మండల ప్రజా పరిషత్ ఆఫీసులో రెనోవేషన్ వర్క్ ఒకటి చేశారు. 14 లక్షలు పెట్టి చేశామని చెప్పని అంటున్నారు. అది దేవుడికి తెలియాలి దాంట్లో చేసింది ఎంత ఏంటి అనేటటువంటిది. మరి అలాంటి వర్క్ చేసినటువంటి దాన్ని వరికుటి అశోక్ బాబు గారు చేత ప్రారంభింప చేయటం అనేది అధికారిక కార్యక్రమంగా, అది ఎంపీపీ సొంత డబ్బులతో పెట్టి చేసింది కాదు, ఎండిఓ సొంత డబ్బులతో పెట్టి చేసిన కార్యక్రమం కాదు. అది 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టినటువంటి పనికి ఏ హోదా లేనటువంటి వ్యక్తి చేత ఎలా ప్రారంభింప చేశారు అనేటటువంటిది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. తర్వాత మీరు శిలాఫలకాన్ని చూసినట్లయితే ప్రోటోకాల్ ఎక్కడా కూడా ఫాలో కాల. ఇప్పుడు దాంట్లో మేరుగు నాగార్జున కొడుకు ఆ పార్టీలో సంబంధించిన ఒక నాయకుడు అయితే అయ్యి ఉండొచ్చు, ఒక వ్యవస్థకి యువజన విభాగం ఏదో దానికి సంబంధించినటువంటి దాంట్లో అతనికి ఏదో బాధ్యత ఉంది. అతన్ని తీసుకొచ్చి శిలాఫలకంలో ఎలా లిఖిస్తారు? ఏ హోదా ఉందని చెప్పని అంటే అది పార్టీ ప్రోగ్రామా, అధికారిక కార్యక్రమమా? వీళ్ళకేమి నిబంధనలు వర్తించవా అధికార పార్టీలో ఉండే వాళ్ళకి? మరి ఇలాంటి పరిస్థితులు ఈ రకంగా కక్ష సాధింపు చర్యలుగా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చెలాయించడం అనేటటువంటిది చాలా దుర్మార్గం.